Hi friends, welcome to e-learning educate. Today we are going to learn about NCERT Class 6 Chapter 5 What Books and Burials Tell Us. అసలు మనకి ఒక హిస్టరీని తెలుసుకునే ప్రయత్నంలో బుక్స్ నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మన ఆర్కియాలజిస్ట్ గ్యాదర్ చేశారు, సో బరియల్స్ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశారు అదంతా కూడా ఈ చాప్టర్లో బేసిక్ గురించి తెలుసుకుంటాం. సో లెట్స్ సీ. One of the oldest books in the world, Vedas. So oldest books in the world in the sense Vedas అనేవి చాలా oldest and earliest. Vedas ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? 4. The Rigveda, Samaveda, Yajurveda and Atharva Veda. రిగ్వేద వచ్చేసి కంపోజ్డ్ అబౌట్ 3500 years ago, 3500 సంవత్సరాల క్రితం కంపోజ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో 1000 of హిమ్స్ మీన్స్ శ్లోకాలు అంటే ఇప్పుడు మనం ఒకరిని స్తుతిస్తూ, ఒకరిని కీర్తిస్తూ, అంటే ఒకరిని అప్రిషియేట్ చేస్తూ, పొగుడుతూ చెప్పేటువంటి వాటిని శ్లోకాలు అని అంటాం ఒక పర్ఫెక్ట్ ఫార్మాట్లో. సో ఆ శ్లోకాల సముదాయం, ఆ thousands of శ్లోకాలు ఉన్నాయి కదా, సో ఆ 1000 శ్లోకాల కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఆ సముదాయాన్ని సూక్తాస్ అని పిలుస్తాం. సూక్త ఈజ్ నథింగ్ బట్ వెల్ సెడ్ అని అర్థం. అంటే ఇప్పుడు మనం విన్నట్లయితే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, అలాగా పర్ఫెక్ట్ అమ్మవారిని ఇప్పుడు పొగుడుతూ ఉన్నటువంటి ఇలాంటి శ్లోకాలు ఉంటుందన్నమాట. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సూక్తాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే లలితా స్తుతి ఉంది, వాటికి చాలా 2 lines కలిపి ఒక్కొక్క శ్లోకంగా 160 ఏమో ఉంటుంది. సో ఆ 160 శ్లోకాస్ అన్నీ కలిపితే సూక్తాస్, దట్ ఈస్ వాట్ స్తుతి అంటాం కదా, లలితా స్తుతి అని. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఫ్రెండ్స్ జస్ట్. అండ్ ప్రైజింగ్ ఆఫ్ గాడ్స్. సో ఈ యొక్క ఋగ్వేదాలో దేవుణ్ణి స్తుతిస్తూ చేశారని అన్నాం. సో ఏ దేవుణ్ణి కీర్తిస్తూ చేశారంటే అగ్ని, ద గాడ్ ఆఫ్ ఫైర్, ఇంద్రలోకాధిపతి ఇంద్రుడు, అలాగే సోమ, అంటే ఏ ప్లాంట్ ఫ్రమ్ విచ్ ఎ స్పెషల్ డ్రింక్ వాస్ ప్రిపేర్డ్. సో ఒక స్పెషల్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేస్తారంటే త్రూ దిస్ ప్లాంట్. సో అగ్ని, ఇంద్ర అండ్ సోమ, ఈ ముగ్గురిని అక్కడ స్తుతిస్తూ చేయడం జరిగింది. దీస్ హిమ్స్ వర్ కంపోజ్డ్ బై సేజెస్. సో ఈ శ్లోకాలన్నీ కూడా ఎవరు కంపోజ్ చేశారు, ఎవరు కూర్చారు అంటే ఋషులు కూర్చడం జరిగింది. అలాగే ఋషులు కంపోజ్ చేస్తే పూజారులు అవన్నీ స్టూడెంట్స్కి నేర్పించారు. ఏ విధంగా? ఆ రోజుల్లో రాయడం అనేది ఏమి ఉండేది కాదంట ఫ్రెండ్స్, రాయలేదంట. ప్రతి ఒక్కటి కూడా మెమరైజ్ అయ్యేలాగా, పర్ఫెక్ట్గా గుర్తుండేలాగా, బిట్ బై బిట్, సెంటెన్స్ బై సెంటెన్స్, సిలబుల్ బై సిలబుల్, చాలా అంటే వాళ్ళు స్మరించుకునేటట్లు, వాళ్ళు ఇంకెప్పుడు మర్చిపోలేనటువంటి విధంగా గ్రేట్ కేర్ తోటి పూజారులు స్టూడెంట్స్కి, ఆ గురువులు శిష్యులకి నేర్పించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద హిమ్స్, ఈ శ్లోకాలన్నీ కూడా కంపోజ్ చేసింది, నేర్పించింది, నేర్చుకుంది ఎక్కువగా మెన్, మగవారేనంట. అలాగే కొన్ని ఉమెన్, సో లేడీస్ అనేది చాలా తక్కువగా కంపోజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అలాగే ఈ ఋగ్వేద అనేది ఇప్పుడు జనరల్గా స్కూల్ డేస్లో మనం చదువుతున్నటువంటి సాంస్క్రిట్ కాదు ఫ్రెండ్స్. ఈ ఋగ్వేద రాసింది ఎర్లియస్ట్ సాంస్క్రిట్, సో వేదిక్ సాంస్క్రిట్ అనేది రాసి ఉంటుందంట ఈ ఋగ్వేదాలో. లెట్ మీ సీ ఆఫ్టర్. సో సాంస్క్రిట్ అండ్ అదర్ లాంగ్వేజెస్, ఇండో యూరోపియన్ ఫ్యామిలీ. సాంస్క్రిట్ అనేది ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో, సో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీలో ఒక పార్ట్ అంట. అలాగే ఈ ఇండియన్ లాంగ్వేజెస్ ఏంటంటే అస్సామీస్, గుజరాతీ, హిందీ, కాశ్మీరీ అండ్ సింధీ. అలాగే యూరోపియన్ లాంగ్వేజెస్, ఏషియన్ లాంగ్వేజెస్ ఆర్ పర్షియన్ అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్ ఆర్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, ఇటాలియన్ అండ్ స్పానిష్. సో ఇండియన్ లాంగ్వేజెస్ ఏంటి ఫ్రెండ్స్? అస్సామీస్, గుజరాతీ, హిందీ, కాశ్మీరీ, సింధీ. అండ్ ఏషియన్ లాంగ్వేజెస్ పర్షియన్, యూరోపియన్ లాంగ్వేజెస్ గ్రీక్, ఇటాలియన్, జర్మన్, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ అండ్ స్పానిష్. సో ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి లాంగ్వేజెస్. ఇప్పుడు మనం ఇక్కడ 3 words చూస్తున్నాం. మ్యాటర్ సాంస్క్రిట్, మా హిందీ అండ్ మదర్ ఇంగ్లీష్. సో ఈ మూడిటికి కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అని చెప్తున్నారు అక్కడ. అలాగే నార్త్ ఈస్ట్ సైడ్ మాట్లాడేటువంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా టిబెటో బర్మన్ ఫ్యామిలీకి సంబంధించినవి అంట ఫ్రెండ్స్. తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం వచ్చేసి ద్రవిడియన్ ఫ్యామిలీకి సంబంధించినవి అని చెప్తున్నారు.
సో మన రీజనల్ మన మదర్ టంగ్ తెలుగు లాంగ్వేజ్ ఏ ఫ్యామిలీకి సంబంధించింది ఫ్రెండ్స్? ద్రవిడియన్ లాంగ్వేజ్, ద్రవిడియన్ ఫ్యామిలీ. ద లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ జార్ఖండ్ అండ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ ఇండియా. జార్ఖండ్లో యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ ఇండియాలో మాట్లాడినటువంటి భాషలన్నీ కూడా, లాంగ్వేజెస్ అన్నీ కూడా ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీకి సంబంధించినవి. సో ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీకి సంబంధించినవి. So the books we use are written and printed. Rigveda was recited and heard rather than read. So రిగ్వేద అనేది గురువులు చెప్తూ ఉంటే శిష్యులు వినేవారంట. అలాగా ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి, ఆ నెక్స్ట్ జనరేషన్ నుంచి ఆ నెక్స్ట్ జనరేషన్కి వచ్చిందని చెప్తున్నారు. అంతేకాని వాటిని ఒక ప్రాపర్గా చదువుకోవడానికి ఇప్పుడు 10th క్లాస్ బుక్స్ రూపంలో అలా ఏం లేదంట ఫ్రెండ్స్. ఇప్పుడు బుక్స్ రూపంలో అలా బుక్స్ చూసి చదువుకోవడానికి అట్లా అంతా ఏం లేదు. గురువులు చెప్తుంటే శిష్యులు విని నేర్చుకొని అది ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి పాస్ అయిందని చెప్తున్నారు. ఇది కంపోజ్ చేసినటువంటి కొన్ని శతాబ్దాల తర్వాత వ్రాసారంట ఫ్రెండ్స్. సో 200 సంవత్సరాల క్రితం ఈ యొక్క బుక్ని, ఈ యొక్క రిగ్వేద బుక్ని ప్రింట్ చేశారని చెప్తున్నారు. సో ఇది ఎక్కువగా చదవడం కంటే కూడా గురువులు చెప్తుంటే శిష్యులు వినేవారు. అలాగే ఇది రాసినటువంటి చాలా సంవత్సరాల తర్వాత, కొన్ని శతాబ్దాల తర్వాత ప్రింట్ తీశారు 200 years ago. How historians study రిగ్వేద? Let we see. హిస్టోరియన్స్ అండ్ మన ఆర్కియాలజిస్ట్స్ త్రవ్వి కొన్ని పురాతన వస్తువుల వల్ల, వాటి వల్ల అనేది కొంత హిస్టరీ అనేది, చరిత్ర అనేది తెలుసుకున్నారు. ఇప్పుడు హరప్ప అది చూసాం రైట్, ఆ సైట్ చూసి ఆ యొక్క ఇటుకలు అవంతా రిచ్ సోర్స్ బ్రిక్స్ అవన్నీ చూసి అలా కొన్ని తెలుసుకున్నారు. కొన్ని రిటర్న్ సోర్సెస్ వాళ్ళు ఎగ్జామైన్ రిటర్న్ సోర్సెస్ ఆల్సో. ఇలాంటి వేదాల్లో రాసినటువంటి రిటర్న్ సోర్సెస్ కూడా బేస్ చేసుకొని హిస్టరీ గురించి తెలుసుకున్నారు. అయితే మన హిస్టారియన్స్ ఈ యొక్క రిగ్వేదాలో అసలు వాళ్ళు ఎలా స్టడీ చేశారు అదంతా కూడా తెలుసుకుందాం. కొన్ని హిమ్స్ ఉన్నాయంట. సో కొన్ని హైమ్స్ వచ్చేసి ఈ శ్లోకాలు ఒక డైలాగ్ ఫార్మాట్లో ఉన్నాయంట. సో ఒక శ్లోకంలో ఒక పార్ట్ ఆఫ్ డైలాగ్లో ఏముందంటే, ఇట్స్ అ డైలాగ్ బిట్వీన్ విశ్వామిత్ర అండ్ 2 rivers. సో విశ్వామిత్ర అనే రిషి, అలాగే బియాస్ అండ్ సట్లెజ్. బియాస్ అండ్ సట్లెజ్ విచ్ ఫ్యామిలీ, ఏ రివర్కి ట్రిబ్యూటరీస్ ఫ్రెండ్స్? ఇట్స్ ఇండస్ రివర్కి ట్రిబ్యూటరీస్. రావి, బియాస్, జీనం, చీనాబ్, సట్లెజ్ ఇవన్నీ. సో ఈ బియాస్ అండ్ సట్లెజ్ రివర్స్కి విశ్వామిత్ర రిషి మధ్య ఉన్నటువంటి డైలాగ్ అనేది ఒక హిస్టారియన్స్ ఫైండ్ అవుట్ చేశారు అని చెప్తున్నారు. అంటే దట్ వర్ వర్షిప్డ్ యాజ్ గాడెసెస్. దిస్ ఈస్ ద మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ రిగ్వేద ఫ్రెండ్స్. సో మ్యానుస్క్రిప్ట్ అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం. మనం హిస్టరీ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక రికార్డ్ లాంటిది ఏంటంటే మ్యానుస్క్రిప్ట్ ఒకటి, ఇన్స్క్రిప్షన్స్ ఒకటి, ఆర్కియాలజీ. ఈ మూడిటి ద్వారా మనం హిస్టరీని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో అలాగే మన హిస్టారియన్స్ త్రూ మ్యానుస్క్రిప్ట్ ద్వారా, ఈ రిగ్వేదాలో ఉన్నటువంటి మ్యానుస్క్రిప్ట్ ద్వారా, ఇది రిగ్వేద ఈ అనేది బిచ్ బార్క్, సో చెట్టు బెరడు పైన రాసి ఉందంట ఫ్రెండ్స్ ఈ యొక్క రిగ్వేద. అది వచ్చేసి కాశ్మీర్లో కనుగొన్నారు అబౌట్ 150 years ago, 150 సంవత్సరాల క్రితం. ఇది వచ్చేసి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనకి దొరుకుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పూనా, మహారాష్ట్ర. సో పూణే లైబ్రరీలో జాగ్రత్తగా భద్రపరిచి ఉందని మన హిస్టారియన్స్ చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ద లాంగ్వేజ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. విశ్వామిత్ర అండ్ రివర్స్. సో మనం చెప్పుకున్నాం కదా, ఇట్స్ అ డైలాగ్ బిట్వీన్ విశ్వామిత్ర అండ్ రివర్స్ అనేది మన ఆర్కియాలజిస్ట్ ఫైండ్ అవుట్ చేశారు అని. సో ఆ విశ్వామిత్ర అండ్ రివర్స్ మధ్య ఎలాంటి సంభాషణ ఉండింది అంటే మనం చూద్దాం ఇప్పుడు. విశ్వామిత్ర చెప్తున్నాడు, సో మౌంటైన్స్ ఇప్పుడు కమింగ్ ఫ్రమ్ ద మౌంటైన్స్, ఆ యొక్క నదులు అనేది ఎలా పారుతూ ఉన్నాయంటే, ఆ యొక్క బియాస్ అండ్ సట్లెజ్ మౌంటైన్ మీద నుంచి, పర్వతం మీద నుంచి 2 గుర్రాలు అనేది పరిగెత్తు ఉన్నాయి. అలాగే చారియాట్స్ టు ద సీ, ఒక రథాన్ని తగిలించుకున్నటువంటి ఒక రథ సారథిలాగా ఆ సీలోకి కలుస్తూ ఉన్నాయి. త్రూ ఇంద్రశక్తి, త్రూ ద పవర్ ఆఫ్ ఇంద్ర అని చెప్తున్నారు అనమాట. యు ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ విష్ టు యునైట్ విత్ వన్ అనదర్. మీరు ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ఇప్పుడు ఎలాంటి వాటర్లో అయినా కలుస్తుంది కదా వాటర్ అనేది. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ యునైట్ అని చెప్పేసి పొగుడుతూ ఉంటే విశ్వామిత్ర, రివర్స్ తిరిగి ఏమని చెప్తూ ఉన్నాయంటే, వి హూ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్ మూవ్ అలాంగ్ ద పాత్
ద గాడ్స్ హ్యావ్ మేడ్ ఫర్ అస్. సో మేము ఫుల్ ఆఫ్ వాటర్. సో మేము ఎటు నుంచి ఎటు వెళ్తున్నామంటే గాడ్, సో దేవుడు మాకు ఎటువంటి దారినైతే మా కోసం చేశారో సో ఆ దారిలో మేము అనేది వెళ్తూ ఉన్నాము, ఆ దారిలో మేము అనేది ప్రయాణిస్తూ ఉన్నాము. వన్స్ వీ స్టార్ట్ ఫ్లోయింగ్, సో మేము ఒకసారి ఫ్లో అవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆగడం అనేది జరగదు, అంతే కదా ఫ్రెండ్స్. సో వాటర్ ఫ్లో అనేది ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ మనం ఏదైనా చూసినప్పుడు వాటర్ ఫ్లో అనేది ఆగదు, కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. ఈవెన్ నదిలో అయినా మనం చూసినట్లయితే. సో ఈ విధంగా వాళ్ళకి ఒకరి మధ్య ఒకరికి ఈ యొక్క డిస్కషన్, ఈ డైలాగ్ అనేది జరుగుతుందని. సో ఇక్కడ మనం చూసాం ఫ్రెండ్స్, కౌస్ తోటి హార్సెస్ తోటి ఈ యొక్క రివర్ని పోల్చారు. అంటే ఆ రోజుల్లో ఆ రివర్స్ని కావచ్చు, హార్సెస్కి కౌస్కి కూడా చాలా మంచి ఇంపార్టెన్స్ ఉండేది అని మనకి తెలుస్తుంది అనమాట. ఈ యొక్క వర్డ్స్ ఇవి చూస్తూ ఉంటే, ఆ డైలాగ్ అనేది మనం వింటూ ఉంటే. అలాగే ఇక్కడ ఈ ఇండస్ రివర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ని అలాగే సరస్వతి రివర్ని ఈ యొక్క శ్లోకాల్లో డిస్క్రైబ్ చేశారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సరస్వతి రివర్, అలాగే గంగా, అలాగే యమున అండ్ గంగా వచ్చేసేసి ఈ 2 రివర్స్ని ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే ఋగ్వేదాల్లో మెన్షన్ చేశారు అని చెప్తున్నారు. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో క్యాటిల్, హార్సెస్ అండ్ చారియాట్స్. ఋగ్వేదాలో క్యాటిల్ కోసము, చిల్డ్రన్స్ ఎస్పెషల్లీ సన్స్ కోసము, ఈ యొక్క హార్సెస్, ఈ యొక్క గుర్రాల కోసము చాలా ప్రేయర్స్ ఉన్నాయంట. అలాగే వాళ్ళు ఈ యొక్క చారియాట్స్ అంటే ఈ రథానికి గుర్రాలని కట్టేసి వాళ్ళు బ్యాటిల్స్లో యూజ్ చేసుకునేవారు. ఇప్పుడు రథానికి ముందు 4 గుర్రాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం చూస్తూ ఉంటాం చాలా సీరియల్స్లో అండ్ టీవీస్లో. అలాగే విచ్ వర్ ఫాట్ టు క్యాప్చర్ క్యాటిల్. సో క్యాటిల్స్ని క్యాప్చర్ చేసుకోవడానికి యుద్ధానికి వెళ్ళేవారంట. అలాగే ల్యాండ్ కోసం కూడా యుద్ధాలు జరిగేవంట. ల్యాండ్ అంటే ఎందుకు? ఫర్ పాస్చర్, సో గ్రాస్ కోసం, గ్రాస్, క్రాప్స్, సో రైపెండ్ క్విక్లీ, క్రాప్స్ దట్ రైపెండ్ క్విక్లీ, సో క్రాప్స్ కోసం కానీ ఆ యొక్క గ్రాస్ కోసం కానీ ఉన్నటువంటి ల్యాండ్, వాటన్నిటి కోసం కూడా యుద్ధాలు జరిగేవంట. కొన్ని వచ్చేసి వాటర్, సో వాటర్ కోసం కూడా యుద్ధాలు జరిగేవంట. టు క్యాప్చర్ ద పీపుల్, కొంతమంది ప్రజల కోసం కూడా యుద్ధాలు జరిగేవని చెప్తున్నారు. అలాగే సమ్ ఆఫ్ ద వెల్త్ దట్ వాజ్ అబ్టైన్డ్ వాజ్ కెప్ట్ బై లీడర్స్. సో ఈ యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి మనీ ఉంటుంది కదా, ఈ సంపద అంతా కూడా కొంత అనేది లీడర్స్ దగ్గర పెట్టుకునేవాళ్ళు, అంటే కొంత పూజారులకు ఇచ్చేవారంట, మిగతా కొంత పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేసేవారు, పీపుల్కి పంచేవారు అని చెప్తున్నారు. ఇంకొక వెల్త్ వచ్చేసి ఇంకొంత సంపద వచ్చేసి యజ్ఞాస్ పర్ఫామ్ చేసేవారంట. సో వారు గెలిచినందుకు ఆ యొక్క దేవునికి ఆహుతి ఇచ్చినట్లు, అంటే ఒక నైవేద్యం లాగా, సో యజ్ఞ యాగాదులన్నీ కూడా పర్ఫామ్ చేసేవారు అని చెప్తున్నారు. సో ఆ యజ్ఞ యాగాదుల్లో గీ, నెయ్యి, గ్రెయిన్స్, ఇన్ సమ్ కేసెస్ యానిమల్స్ని కూడా బలిచ్చేవారు అని చెప్తున్నారు. అలాగే మోస్ట్ మెన్ టుక్ పార్ట్ ఇన్ దిస్ వార్స్. చాలామంది జెంట్స్ అందరూ కూడా ఈ వార్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి ఒక సపరేట్ ఆర్మీ అనేది ఏమి ఉండేది కాదంట ఫ్రెండ్స్. కాకపోతే మనం ఈరోజు ఈ టైంకి ఈ ప్లేస్లో అసెంబ్లీ అవుదాం, అందరం కలిసి డిస్కస్ చేసుకుందాం, అంటే ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, సో ఎలా పర్ఫామ్ చేయాలి, సో ఆ ఆయుధాల గురించి అదంతా కూడా వాళ్ళు ఒక దగ్గర అసెంబ్లీ అయ్యి డిస్కస్ చేసుకున్నారంట. కానీ వాళ్ళకి ప్రాపర్ ఆర్మీ అనేది లేదంట ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా, అంటే ఈ యొక్క మెన్ అందరూ కూడా ఎవరైతే యుద్ధాల్లో పార్టిసిపేట్ చేస్తారో వీళ్ళందరిలో ఒకరిని అంటే కొంతమంది లీడర్స్గా ఎంచుకునేవారంట. ఎవరైతే చాలా ఇంటెలిజెంట్గా ఉంటారో, చాలా స్కిల్ఫుల్గా ఉంటారో, స్కిల్ఫుల్ వారియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లీడర్స్గా చూస్ చేసుకునేవారు అని చెప్తున్నారు. అలాగే వర్డ్స్ టు డిస్క్రైబ్ పీపుల్. సో వాళ్ళు ఎలాంటి వర్డ్స్ డిస్క్రైబ్ చేశారు అంటే పీపుల్కి సంబంధించి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ ది డూ. సో వాళ్ళు చేసేటువంటి వర్క్ని బట్టి, వాళ్ళు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ని బట్టి, ద ప్లేస్ దే బిలాంగ్స్ టు, వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ని బట్టి, వాళ్ళ ఫ్యామిలీని బట్టి, వాళ్ళ కమ్యూనిటీ గురించి, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి, వాటన్నిటిని బట్టి పీపుల్ని డిస్క్రైబ్ చేశారు. సెవరల్ వేస్ ఆఫ్ డిస్క్రైబింగ్ పీపుల్, దిస్ ఈజ్ ద సెవరల్ వేస్ అని చెప్తున్నారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ దే డూ, లాంగ్వేజ్ దే స్పీక్, ద ప్లేస్ దే బిలాంగ్ టు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కమ్యూనిటీస్, అలాగే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను బేస్ చేసుకొని
These are the ways to describe. Let us see some of the words used to describe people found in Rigveda. రిగ్వేదాలో పీపుల్ని డిస్క్రైబ్ చేయడానికి ఎలాంటి వర్డ్స్, కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. సో ఆ వర్డ్స్ ఏంటి చూద్దామంటున్నారు. దేర్ ఆర్ టూ గ్రూప్స్ హూ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ వర్క్. ప్రీస్ట్ సమ్ టైమ్ కాల్డ్ యాజ్ బ్రాహ్మిన్స్. సో ఈ ప్రీస్ట్స్, ఈ పూజారులు ఏం చేసేవారు, చాలా డిఫరెంట్ పూజలు, యజ్ఞయాగాదుల్లో పార్టిసిపేట్ చేసేవారు. అండ్ రాజాస్, ప్రీస్ట్స్ అండ్ రాజాస్. సో ఈ రాజాస్ వచ్చేసి ఇంతకుముందు ఇప్పుడు మనం లేటర్ చూసినటువంటి రాజుల్లా కాదు. అంటే వాళ్ళకి ప్యాలెసెస్ కావచ్చు, ఆర్మీస్ కావచ్చు, అండ్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం పీపుల్ దగ్గర అట్లంతా ఏమి ఉండేది కాదు. చాలా లిబరల్గా, చాలా న్యాయంగా ఉండేవారంట. వాళ్ళ క్యాపిటల్ సిటీస్ ఉండాలని, ప్రజలని హింసించడం అలా అంతా ఏముండేది కాదంట. సో మామూలుగానే మనలాగే సామాన్యంగా లిబరల్గా జీవించేవారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, ఇది ఎప్పుడు ఫ్రెండ్స్ 3500 years ago, ఈ టైంలో వచ్చేసి రాజులకి ఆర్మీస్ అదంతా ఏమి ఉండేది కాదంట, మామూలుగానే జీవించేవారంట. అలాగే ఈ రాజు తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా రాజు యొక్క కొడుకే మళ్ళీ తిరిగి రాజు అవ్వాలని ఉండేది కాదంట. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ద థింగ్స్ హ్యాపెండ్. సో అంతేకాని పర్టికులర్గా నేనే ఉండాలి అని చెప్పని ఆ విధంగా అన్యాయంగా అలా అంతా ఏమి ఉండేవారు కాదంట. 2 words were used to describe the people or the community as a whole. సో 2 words డిస్క్రైబ్, ఒకటి వచ్చేసి జన అండ్ ఇంకొకటి వచ్చేసి విష్ ఫ్రెండ్స్. సో ఒకటి వచ్చేసి జన అండ్ సెకండ్ వర్డ్ ఈస్ విష్. జన వచ్చేసి జన సంచారం. ఆ విధంగా మనం ఇప్పటికి కూడా హిందీ కానీ కొన్ని లాంగ్వేజెస్లో, తెలుగులో కూడా ఇప్పుడు జన సంచారం అలా మనం యూస్ చేస్తూ ఉంటాం. అలాగే అదర్ వర్డ్ ఈస్ విష్. సో వైశ్య అనేది విష్ అనే దాని నుంచి వచ్చిందనమాట. ఆ తర్వాత ఈ యొక్క జన అనేది పురుజన, ఆ విధంగా కొన్ని 4 typesగా డిస్క్రైబ్ అయింది, డెవలప్ అయింది అని చెప్తున్నారు అనమాట. పురుజన, యదుజన అలాగా. అండ్ ఏదైనా సిమిలారిటీస్, సో do any of this name sound familiar? Sometimes the people who composed the hymns described themselves as Aryas. సో ఆ ఋషులు ఎవరైతే ఈ యొక్క శ్లోకాలు కంపోజ్ చేశారో వాళ్ళు ఏమని డిస్క్రైబ్ చేసుకున్నారు, ఆర్యాస్. సో వాళ్ళ యొక్క అపోనెంట్స్ ఎవరు ఫ్రెండ్స్, దాసాస్ ఆర్ దాస్యూస్. వీళ్ళు ఈ ఆర్యాస్ అనేవాళ్ళు సాక్రిఫైజెస్ అనేవి ఏం చేసేవాళ్ళు కాదంటే, త్యాగాలు కానీ ఏదైనా చేసేవాళ్ళు కాదంటే. ది ప్రాబబ్లీ స్పోక్ సమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడేవారు, అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడేవారు. ఇప్పుడు దాసా గురించి చూస్తే వీళ్ళని స్లేవ్స్గా చూసేవారు ఫ్రెండ్స్, అంటే వీళ్ళని బానిసలుగా చూసేవారు. ఉమెన్ అండ్ మెన్. సో మెన్ వచ్చేసేసి దాసాస్, ఉమెన్ వచ్చేసి దాసీస్గా పిలిచేవారు అనమాట. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు యుద్ధాలకు వెళ్తారు కదా. సో ఇప్పుడు భూమి కోసమని, లేదంటే ఆ యొక్క పంటలు బాగా పండినటువంటి ఆ పంటల కోసమని, వాటర్ కోసమని, అలాగే క్యాటిల్స్ని క్యాప్చర్ చేసుకోవడానికని యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ ల్యాండ్ కోసం యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ దగ్గరికి వస్తారనమాట. ఆ ఓడిపోయిన వాళ్ళని వీళ్ళు స్లేవ్స్గా చూస్తారు. వీళ్ళు ఏ పని చెప్తే, గెలిచిన వాళ్ళు ఏ పని చెప్తే ఆ స్లేవ్స్ అనేది ఆ పనులన్నీ కూడా చేసేవారు అనమాట. వాట్ ఎవర్ వర్క్ దే వాంటెడ్. Rigveda was composed in the northwest of the subcontinent. There were other developments elsewhere. Let us look. So other developments గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం. స్టోన్ బౌల్డర్స్ ఆర్ నోన్ యాజ్ మెగాలిత్స్. మన ఆర్కియాలజిస్ట్ ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేశారని చెప్తున్నారంటే, పెద్ద పెద్ద బండరాళ్ళు అనేది మెగాలిత్స్. సో మైక్రోలిత్స్ అంటే ఏమని చెప్పుకున్నాం ఫ్రెండ్స్, చిన్న చిన్న రాళ్ళు అని చెప్పుకున్నాం. సో మెసోలిథిక్ ఏజ్లో వచ్చిన మైక్రోలిత్స్. 3500 years ago మెగాలిత్స్ అంటే పెద్ద 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 రాళ్ళు, బండరాళ్ళు ఉంటాయి కదా. సో ఆ రాళ్ళు, వాటిని మెగాలిత్స్ అని పిలుస్తున్నారు. దీస్ వర్ కేర్ఫుల్ అరేంజ్డ్ బై పీపుల్. సో బరియల్ సైట్స్ని మార్క్ చేసుకోవడానికి, ఇప్పుడు ఒకరిని ఎవరినైనా అంత్యక్రియలు చేసి పూడ్చిపెట్టిన తర్వాత, సో ఆ బరియల్ సైట్ అనేది గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు ఈ యొక్క బిగ్ స్టోన్స్, ఈ యొక్క పెద్ద పెద్ద బండరాలని పైన పెట్టేవారంట. పూడ్చిపెట్టిన తర్వాత ఆ పైన సర్ఫేస్ పైన ఈ యొక్క మెగాలిత్స్ని పెట్టేవారని మన హిస్టారియన్స్ చెప్తున్నారు. సో ఇది 3000 సంవత్సరాల క్రితం నుంచి, అప్పటి నుంచి కూడా ఉంది అని చెప్తున్నారు అనమాట. అలాగే డెక్కన్లో, సౌత్ ఇండియాలో, నార్త్ ఈస్ట్లో, కాశ్మీర్లో. ఇది ఫ్రెండ్స్ డయాగ్రామ్ చూస్తున్నాం కదా, ఈ విధంగా బరియల్ సైట్స్ ఉండేవి. ఈ మధ్యలో సమాధి. సో ఇది ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది కదా,
ఇది వచ్చేసి ద వే. సో దీన్ని సిస్ట్ అని పిలుస్తారంట ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండేటువంటి ఈ యొక్క డయాగ్రామ్లో ఉన్నటువంటి బరియల్ సైట్స్ ఇవన్నిటిని వీటిని సిస్ట్ అని పిలుస్తారంట. విచ్ కుడ్ బి యూజ్డ్ యాజ్ అన్ సో ఒక పోర్ట్ హోల్స్. సో ఈ యొక్క హోల్స్ ద్వారా ఎంట్రన్స్, సో ఇట్ ఈస్ అన్ ఎంట్రన్స్ అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే సమ్ ఇంపార్టెంట్ మెగాలిథిక్ సైట్స్ అండ్ మనం సర్ఫేస్లో చూస్తుంటాం. కొన్ని మెగాలిథిక్ బ్యూరియల్స్ ఆర్ ఆఫెన్ ఆన్ ది అండర్ గ్రౌండ్. సమ్టైమ్స్ ఆర్కియాలజిస్ట్ ఫైండ్ ఎ సర్కిల్ ఆఫ్ స్టోన్ బౌల్డర్స్ ఆర్ అ సింగిల్ లార్జ్ స్టోన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్. ఓన్లీ ఇండికేషన్స్ దట్ దేర్ ఆర్ బ్యూరియల్స్ బినీత్. అంటే ఇప్పుడు మన ఆర్కియాలజిస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా ఇట్లాంటి బండరాళ్ళు అనేది ఫైండ్ అవుట్ చేశారనమాట. ఆ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని కింద ఏమని అర్థం, సో దాని కింద ఒక బరియల్ సైట్ అంటే ఎవరినో పూడ్చిపెట్టినటువంటి ఒక దేహం ఉంది అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ చూస్తున్నాం సర్కిల్ ఆఫ్ స్టోన్ బౌల్డర్స్, రైట్. వీటన్నిటి కింద కూడా ఈ యొక్క మృతదేహాలు ఉన్నాయి, పూడ్చిపెట్టారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ వాట్ టెల్లింగ్ ఇన్ దిస్ పారాగ్రాఫ్. అలాగే ఈ బరియల్స్ అన్నీ కూడా వీటిలో ఎలాంటి ఎక్విప్మెంట్స్ దొరికాయి అంటే, సో హార్స్ ఎక్విప్మెంట్ అనేది దొరికింది. అలాగే స్కెలెటన్ ఆఫ్ హార్సెస్ అండ్ ఆర్నమెంట్స్ కూడా దొరికాయంట. స్టోన్, గోల్డ్ ఆర్నమెంట్స్ ఇలాంటి ఆయుధాలు దొరికాయంట. కొన్ని వచ్చేసేసి డిస్టింక్టివ్ పార్ట్స్, కొన్ని కుండల అండ్ ద టూల్స్ అండ్ వెపన్స్ ఆఫ్ ఐరన్. సో ఐరన్ వెపన్స్ కావచ్చు, అలాగే స్కెలటన్స్ ఆఫ్ హార్స్ ఎక్విప్మెంట్, స్టోన్, గోల్డ్తో చేసినటువంటి కొన్ని ఆభరణాలు అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేశారంట బరియల్స్ దగ్గర. సో ఇది వచ్చేసి హార్స్ ఎక్విప్మెంట్, ఇది వచ్చేసి యాక్సెస్ అండ్ డాగర్. వీటిని బట్టి ఏమర్థమవుతుంది, ఆ చనిపోయినటువంటి ఆ బరియల్ సైట్స్లో చనిపోయిన వాళ్ళందరితో పాటు ఇవన్నీ కూడా పెట్టి పూడ్చేవారు అని చెప్పి అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, ఫైండింగ్ అవుట్ అబౌట్ ద సోషల్ డిఫరెన్సెస్. ఇప్పుడు ఆర్కియాలజిస్ట్స్ ఏమని ఫైండ్ అవుట్ చేశారంటే, ఇప్పుడు ఒక స్కెలెటన్తో పాటు కొన్ని దగ్గర ఒక బరియల్ సైట్ నుంచి ఇంకొక బరియల్స్లో మెనీ ఆబ్జెక్ట్స్ ఫైండ్ అవుట్ చేశారంట. కొన్నిట్లో అసలు ఆబ్జెక్ట్స్ అనేవి ఆర్నమెంట్స్ అవన్నీ ఏం లేకుండా ఉన్నాయంట. అవి అసలు ఒకసారి చూద్దాం. ఒక స్కెలెటన్ దగ్గర వచ్చేసి 33 గోల్డ్ బీడ్స్, సో 33 గోల్డ్ పూసలు అండ్ 2 స్టోన్ బీడ్స్, 4 కాపర్ గాజులు, అలాగే ఒక నత్త షెల్ అనమాట, సో కాన్స్ షెల్, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తే, కానీ కొన్ని స్కెలెటన్స్ దగ్గర కేవలం ఫ్యూ పాట్స్ మాత్రమే ఉన్నాయంట, కొన్ని కుండలు మాత్రమే ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, రిచ్ పూర్ సోషల్ డిఫరెన్సెస్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఫ్యూ పాట్స్ అంటే వాళ్ళ దగ్గర ఆర్నమెంట్స్ లేకపోయి ఉండొచ్చు, సో దానివల్ల పాట్స్ మాత్రమే దొరికాయంట కొన్ని బరియల్ సైట్స్లో అని చెప్తున్నారు. రిచ్ పర్సన్స్ కావచ్చు, పూర్ పర్సన్స్ కావచ్చు, ఏదైనా చీఫ్స్, సో ఆ డిఫరెన్సెస్ అనేది మనకు తెలుస్తుంది అనమాట, డబ్బు ఉన్నవారు డబ్బు లేనివారు అని. బట్ సమ్ బ్యూరియల్ స్పాట్స్ మీన్ ఫర్ సర్టైన్ ఫ్యామిలీస్. సో సమ్ టైమ్స్ ఈ మెగాలిథ్స్, ఈ యొక్క బండరాళ్ళ దగ్గర ఒక స్కెలెటన్ కన్నా చాలా స్కెలెటన్స్ అనేవి దొరికాయి అన్నమాట. మనం ఏమనుకున్నాం, ఒక బరియల్ సైట్లో ఒక పార్థివ దేహాన్ని పూడ్చిపెట్టిన తర్వాత దానికి కనుగొనడానికి ఈ యొక్క మెగాలిథ్స్, ఈ యొక్క పెద్ద బండరాళ్ళు అనేది పైన సర్ఫేస్ పైన పెట్టేవాళ్ళు, దాన్ని అండర్ గ్రౌండ్లో వచ్చేసి ఈ యొక్క పార్థివ దేహాలన్నీ ఉండేవని చెప్పుకున్నాం. కానీ ఒక మెగాలిత్ కింద మోర్ దెన్ 1 స్కెలెటన్స్, అంటే ఎక్కువ దేహాలు అనేది కనిపించాయి అన్నమాట, ఎక్కువ బాడీస్ అనేది కనిపించాయి. ఇది ఏమర్థమవుతుందంటే, పర్హాప్స్ బిలాంగింగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. సో ఆ పీపుల్ అనేవారు సేమ్ ఫ్యామిలీకి చెందినవారు అయి ఉండొచ్చు అని అర్థమవుతుంది అనమాట. సో బరీడ్ ఇన్ ద సేమ్ ప్లేస్, ఒకేసారి పూడ్చిపెట్టకపోయినా ఒకే ప్లేస్లోనే పూడ్చిపెట్టారనమాట, అదే సేమ్ ప్లేస్లో. ద బాడీస్ దోస్ హూ డైడ్ లేటర్ ఆర్ బ్రాట్ ఇన్ టు ద గ్రేవ్ త్రూ ద పోర్ట్ హోల్స్. మనం లాస్ట్ స్లైడ్లో చూసాం, రైట్. సో ఈ విధంగా ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ఒకే ప్లేస్లో పూడ్చిపెడితే, లేదంటే ఒకే బరియల్ సైట్, ఈ యొక్క స్టోన్ కనిపిస్తుంది కదా, ఈ స్టోన్ కింద పూడ్చిపెడితే ఒక 2 దేహాలని, 2 బాడీస్ని, ఇప్పుడు ఇంకొకరిని కూడా పూడ్చిపెట్టాలనుకోండి, సో ఇట్లా ఒక గేట్వే ఉంటుంది కదా, ఎంట్రన్స్ ద్వారా వచ్చి ఏదన్నా పూజలు చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి పూజలు చేసి, ఇప్పుడు సంవత్సరీకం అప్పుడు ఏదైనా పూజ జరిపించాలన్నా జరిపించి వెళ్ళేవారనమాట. అసలు ఏం చెప్తున్నారంటే, ఈ సైన్ పోస్ట్స్ అంటే ఈ మెగాలిథ్స్ ఎందుకు పెట్టారంటే, ఫర్ సైన్ పోస్ట్ అంటే గుర్తించుకోవడానికి, వాళ్ళు చనిపోయినటువంటి వారిని అక్కడ కింద అనేది అండర్ గ్రౌండ్లో వాళ్ళు ఉన్నారు, అండ్ పైన వచ్చేసి ఈ బరియల్స్ పైన
ఈ యొక్క మెగాలిత్స్ని పెట్టడం వల్ల వాళ్ళు సైన్ పోస్ట్ అంటే గుర్తుంచుకోవడానికి ఓకే ఈ కింద మనకు సంబంధించిన వాళ్ళ వంటి బాడీస్ అనేది పూడ్చిపెట్టబడ్డాయి అని తెలుసుకోవడానికి. అండ్ అందుకని మెగాలిత్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ స్పెషల్ బరియల్ ఎట్ ఇనామ్గాన్. సో ఇనామ్గాన్ వచ్చేసి ఇట్స్ నియర్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ భీమా రివర్ గాడ్ అండ్ ఇట్ వాజ్ ఆక్యుపైడ్ బిట్వీన్, ఇది 3600 మరియు 2700 సంవత్సరాల మధ్యలో ఆక్యుపై చేశారని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని అడల్ట్స్ యొక్క బరియల్ సైట్స్ అనేది కనుగొన్నారు గ్రౌండ్లో అని చెప్తున్నారు మన యొక్క హిస్టారియన్స్. ఇవి బాడీస్ అన్నీ కూడా నార్త్ సైడ్ అంటే ఉత్తర ముఖం వైపు తల పెట్టేసి పూడ్చిపెట్టడం జరిగిందని మన ఆర్కియాలజిస్ట్ అని చెప్తున్నారనమాట. అలాగే సమ్టైమ్స్ బ్యూరియల్స్ వర్ విత్ ఇన్ హౌసెస్. కొన్ని బరియల్స్ని హౌసెస్లో ఇంట్లోనే దొరికాయంట కొన్ని బరియల్స్. అలాగే వాళ్ళు ఇప్పుడు చనిపోతారు కదా, చనిపోయిన తర్వాత వాళ్ళు ఫుడ్ అంటే ఒక వెజల్స్ ఉంటాయి కదా, సో పాట్స్ కానీ ఏదైనా పాత్రలో ఉండే ఫుడ్ వాటర్ అన్నీ కూడా ఆ యొక్క చనిపోయిన మనిషితోటే ఆ ఫుడ్ వాటర్ ఆ వెజల్స్ మొత్తం పెట్టేవారని చెప్తున్నారు. అలాగే ఒక కోర్ట్యార్డ్ ఆఫ్ 5 రూమ్డ్ హౌస్. సో ఒక 5 రూమ్డ్ పెద్ద హౌస్లో ఒక మధ్యలో సెటిల్మెంట్ ఒక సెంటర్లో ఒక పెద్ద సమాధి అనేది వాళ్ళకి కనిపించిందంట. అది వచ్చేసి క్రాస్ లెగ్డ్ పొజిషన్లో ఉందని చెప్తున్నారు. ఈ విధంగా బరియల్స్ అనేది ఫైండ్ అవుట్ చేశారని చెప్తున్నారు. సో స్కాట్ స్కెలెటల్ స్టడీస్ టెల్ అస్. ఇప్పుడు ఈ స్కెలెటన్ అనేది ఎవరికి సంబంధించింది, చైల్డా లేదంటే ఆ గర్ల్కి సంబంధించింది బాయ్కి సంబంధించింది అని ఫైండ్ అవుట్ చేయడానికి మేజర్ డిఫరెన్సెస్ అనేది ఉండేవి కాదంట. సో ఇప్పుడు అది గర్ల్కి సంబంధించినటువంటి స్కెల్టన్ ఫైండ్ అవుట్ అక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ వాటిని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దామంటే ఆ రోజుల్లో జెంట్స్ కూడా ఆర్నమెంట్స్ అనేది వేసుకునేవారు. ఫర్ అన్ ఇన్స్టాన్స్ సో వాళ్ళు యొక్క పెల్విక్ ఏరియాని బట్టి అది జెంట్ ఆర్ గర్ల్ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేవారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ అబౌట్ 2000 years ago there was a famous physician named చరక. సో ఆయన ఒక బుక్ రాశారంట, బుక్ ఆన్ మెడిసిన్ నాన్ ఎస్ చరక సంహిత. అందులో అతను అందులో ఏమని చెప్తున్నారు అంటే మనకి ఇది ఆధునిక శరీర నిర్మాణ శాస్త్రం అంటే ఈ యొక్క అనాటమీలో గుర్తించినటువంటి 200 ఎముకల కన్నా కూడా చాలా పెద్ద సంఖ్య. ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీ కంటైన్స్ 360 బోన్స్ అని చెప్తున్నారనమాట. సో మన యొక్క హ్యూమన్ బాడీలో 200 బోన్స్ ఉన్నాయనే దానికన్నా కూడా మోడర్న్ అనాటమీలో చెప్పిన దాని అంటే కూడా ఈ చరక సంహితలో 360 బోన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. దేన్ని కలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఏం కౌంట్ చేశారు, టీత్, జాయింట్స్, కార్టిలేజ్. సో ఇవన్నీ కూడా మృదులాస్థిని వీటన్నిటిని కౌంట్ చేసుకొని టోటల్గా హ్యూమన్ బాడీలో 360 బోన్స్ అనేది ఉంటాయని ఆయన స్టేట్ చేశారు. హీ స్టేటెడ్ దాట్. అండ్ ఆక్యుపేషన్స్ అట్ ఇనామ్గాన్. ఆర్కియాలజిస్ట్ హ్యాస్ ఫౌండ్ సీడ్స్ ఆఫ్ గోధుమలు, బార్లీ, రైస్, పప్పు ధాన్యాలు, కాయధాన్యాలు అండ్ బఠానీలు, ఈ నువ్వులు ఇవన్నీ కూడా పండించేవారండి. ఇవన్నీ వాళ్ళకి అక్కడ కనుగొన్నారనమాట ఆ సైట్లో. అలాగే నెంబర్ ఆఫ్ యానిమల్స్, సో చాలా యానిమల్స్ యొక్క బోన్స్ అనేవి వాళ్ళకి కనిపించాయంట. అలాగే బఫలోస్, గోట్స్, షీప్స్, డాగ్స్, హార్సెస్, యాస్ అండ్ పిగ్స్, డీర్, బ్లాక్ బక్, యాంటిలోప్స్, మంగూస్ ఇవన్నీ కాకుండా బిసైడ్స్ ది బర్డ్స్, క్రొకడైల్ అండ్ టర్టల్, క్రాబ్స్, ఫిష్. సో ఇవన్నీ కూడా వాళ్ళు తినేవారు. క్రాబ్స్ని కానీ ఫిషెస్ని కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పెంచేవారు, తినేవారు. ఆ టైంలో అనేవి అవన్నీ ఉన్నాయి, అవన్నీ సర్వైవ్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే రేగుపళ్ళు, కొండ రేగుపళ్ళు ఉంటాయి కదా, సో అవి పెద్ద అవి ఆమ్లా, జామున్స్, డేట్స్, సో వెరైటీస్ ఆఫ్ బెర్రీస్ అవన్నీ కూడా కలెక్ట్ చేశారంట మన ఆర్కియాలజిస్ట్స్. అలాగే లాస్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం around 3000 years ago we find some of the first evidence of writing in China. సో ఇవి వచ్చేసి యానిమల్ బోన్స్ పైన రాశారు ఫ్రెండ్స్. అండ్ ఇవి ఒరాకిల్ బోన్స్ అనేవారు. అంటే ఒరాకిల్ బోన్స్ ఇన్ ద సెన్స్ ఎందుకు అనేవారు అంటే ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. సో ఈ యొక్క బోన్స్ పైన రైటింగ్స్ ద్వారా ప్రెడిక్ట్ ది ఫ్యూచర్, సో భవిష్యత్తుని అంచనా వేసేవారంట త్రూ స్క్రైబ్స్ అనేది రాసేవారు అని చెప్తున్నారు. మనం ఆల్రెడీ లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం. స్క్రైబ్స్ మీన్స్ ఫర్ రైటింగ్ పర్పస్. ఎవరికైతే రాయడం వచ్చో వాళ్ళని స్క్రైబ్స్ అంటామని. వాళ్ళకి ఈ టైంలో ఈ చైనా వాళ్ళు ఐరన్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట. ఐరన్ అనేది యూస్ చేసేవారు కారంట. వాళ్ళకి వచ్చేసి ఐరన్ అనేది తెలియదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ అబౌట్ 5th chapter హిస్టరీ ఎన్సీఆర్టీ. సో ఫ్రెండ్స్, మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ మోర్ వీడియోస్ ఈ లర్నింగ్ ఎడ్యుకేట్. థ్యాంక్ యూ.